నుంచి వస్తున్నప్పుడు మా సొంత గ్రామమైన న్యూ వెల్మాన్కి వెళ్తున్నాను. వెళ్ళే మార్గమధ్యలో ఎక్కడో పడిపోయింది. వెంటనే నా యొక్క రిసిప్ట్ తీసుకొని రూరల్ పోలీస్ స్టేషన్ నిర్మల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 15 రోజుల లోపల నా మొబైల్ నాకు వారు వెతికి నా ఫోన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు పోలీసు సిబ్బంది వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సహజంగా మన దగ్గర ఈ మొబైల్స్ పరంగా చాలా పోగొట్టుకోవడం జరుగుతుంది, లేదనంటే మర్చిపోవడం జరుగుతుంది. వీటితో పాటు ఎవరైనా దొంగతనం చేయడం జరుగుతుంది. వీటిని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఇది ఇండియా వైడ్గా ఉన్నటువంటి పోర్టల్, ఈ పోర్టల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా నిర్వహించి మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి బాధితులందరికీ వారి యొక్క మొబైల్స్ను ప్రతిసారి ఎఫ్ఐఆర్లని, పోలీస్ స్టేషన్లని, కంప్లైంట్లని ఇవి తీపించుకోకుండా ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా వారికి అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో సిఐడి నోడల్ ఆఫీసర్, సిఐడి అడిషనల్ డీజీ, సిఐడి విభాగం నోడల్ ఏజెన్సీగా ఒక సిఈఐఆర్ పోర్టల్ అనేది మనం తీసుకోవడం రావడం జరిగింది. ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎవరైతే తమ యొక్క మొబైల్ పోయింది అని చెప్పేసి వారికి కంప్లైంట్ను నేరుగా వారే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని రాని వాళ్ళు తమ వేరే వాళ్ళతో ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే పోలీస్ స్టేషన్స్కు వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కన్సర్న్ ఎస్హెచ్ఓ దానిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డును మనం ఇవ్వడం ద్వారా ఈ సిఈఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీన్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇది దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ మొబైల్స్ ఎవరికైనా దొరికితే, లేదా ఎవరైనా మిస్యూజ్ చేసే క్రమంలో సిమ్ తీసేసి ఇంకొక సిమ్ వేసుకునే క్రమంలో, లేదు అని అంటే వాటిని ఇంకేదన్నా ట్రాన్స్ఫార్మ్ చేసే క్రమం చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు మొబైల్ను రెండింటిని బ్లాక్ చేయడం జరుగుతుంది. తద్వారా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం లేదు, మళ్ళీ వేరే వాళ్ళు వాడుకునే అవకాశం లేదు. కాబట్టి సహజంగా మనకు ఉపయోగపడని వస్తువును తిరిగించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ పరంగా చేయడం జరిగింది. ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మన దగ్గర మన జిల్లాలో 1563 మంది తమ యొక్క మొబైల్స్ పోయినాయని చెప్పేసి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా మొబైల్స్, వాటి ఫోన్స్, వాటి సిమ్స్ అన్నింటినీ బ్లాక్ చేసి వాటిని అన్నింటినీ హోల్డ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 397 అంటే 400 మొబైల్స్ వరకు మనము రికవరీ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఒక 25% మొబైల్స్ తిరిగి ఇప్పించడం జరిగింది. దీన్ని ఇంకా మనం భవిష్యత్తులో పెంచాల్సి ఉంటుంది, ఇంకా పెరగాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా మనకి ఎట్లా పనిచేయట్లేదని దాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది, కొంతమంది దాన్ని పడవేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటి వల్ల కొంత ఇంకా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పోర్టల్ని మరింత సమర్థవంతంగా వాడుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. తమ యొక్క మొబైల్స్ పోయిన ఏడల కానీ, దొంగతనం అయిన ఏడల కానీ ఇమీడియట్గా మీరు ఎంత స్పీడ్గా రెస్పాండ్ అవుతే అంత స్పీడ్గా మీకు దొరికే అవకాశం ఉంటుంది. మనము డిలే చేసిన క్రమంలో దాన్ని మొబైల్స్ను వాళ్ళు ఇంకా ఏదైనా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ పోర్టల్ను వినియోగించుకొని తమ యొక్క మొబైల్స్ను తిరిగి రాబట్టుకోవాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఎన్ని మొబైల్ అప్లై అయిపోయారు సార్? ఈరోజు 40+ అనుకుంటా, 40+ ఈరోజు మనం